శ్రావణ శుక్రవారం రోజు మన ఇంట్లో మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు మనకి కావలసిన పూజా సామాగ్రి, వరలక్ష్మి వ్రత పూర్తి పూజా విధానం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు: వరలక్ష్మీదేవి బొమ్మ, శక్త్యానుసారంగా బంగారం కానీ వెండి కానీ లేదా చిత్రపటము ఏదైనా తీసుకోవాలి. వరలక్ష్మీదేవిని కొంతమంది కొబ్బరికాయకి పసుపు పూసి బొట్టు పెట్టి కలశంపై పెట్టి పూజిస్తారు. మరికొందరు ఈ విధంగా తయారు చేసి పూజిస్తారు. ఎలా అంటే కొబ్బరికాయకు పీచు తీసి కాయను చక్కగా అంటే కొబ్బరికాయకు చుట్టూ చక్కగా పసుపు రాసి ముక్కు చెవులు అమర్చి అలాగే చక్కగా కాటుక పెట్టి ఈ విధంగా చక్కగా తిలకం పెట్టి దాని తర్వాత చిన్న నోరు కూడా మనం చక్కగా పెట్టి అంటే అమ్మవారి రూపురేఖలు మనం చక్కగా ఆ కొబ్బరికాయ మీద తీర్చిదిద్దుకుని ఈ విధంగా మనం ఒక వెండి కలశం మీద కానీ రాగి కలశం మీద కానీ చక్కగా మనం ఒక శుభముహూర్తంలో ఆవాహనం చేసి అప్పుడు మనం అక్కడ కలశ పూజ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం ఒక కొబ్బరికాయని ఈ విధంగా రెడీ చేసుకుని చక్కగా అలంకరించుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక పూజకు కావాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పూజకు బంగారం కానీ వెండితో కానీ చేసిన ఒక కాసు, అంటే మనం అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆభరణం పెట్టుకుంటాం కాబట్టి అలాగే ఏదైనా ఒక మంచి ఆభరణం కానీ మీకు ఏది వీలైతే అది అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజించుకోవడానికి ఒకటే అన్నమాట. అలాగే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఒకసారి తీసుకున్నదే ప్రతి సంవత్సరము అమ్మవారి వద్ద ఉంచి పూజిస్తూ ఉంటారు. అలాగే ధూపమునకు సాంబ్రాణి, అగరవత్తి, నెక్స్ట్ దీపారాధనకు కుందెలు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, పత్తితో చేసిన వత్తులు మరియు అక్షతలు అనగా పసుపుతో కలిపిన బియ్యం కొద్దిగా, పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, హారతి, కర్పూరం, పళ్ళు, కొబ్బరికాయలు, తోరములు, దారమును 9 వరుసలుగా తీసి పసుపు రాసి 9 చోట్ల పువ్వులతో 9 ముడులు వేసి సిద్ధముగా మనం ఉంచుకోవాలి. ఎందుకు అంటే తోర పూజ కోసం అన్నమాట. ఇక నివేదన కోసం ఏంటి అంటే స్త్రీ దేవతారాధనకు ప్రత్యేకంగా చలిమిడి అనగా బియ్యం పిండి బెల్లంతో చేస్తాము. అలాగే పానకము శుద్ధమైన నీటిలో బెల్లం కలిపి యాలక్కాయ అలాగే మిరియాల పొడి కొద్దిగా కలిపి మనం మహానైవేద్యం కొరకు మంచి భక్షములతో కూడిన 9 రకాల భోజనాలు అంటే 9 రకాల పిండి వంటలను తయారు చేసి నైవేద్యము పెట్టిన తర్వాత 9 రకముల పిండి వంటలు అంటే 9 రకాల పిండి వంటలు రకమునికి 9 చొప్పున పళ్ళెములో ఉంచి దానిపై తోరమును, తాంబూలమును అనగా 3 తమలపాకులు, వక్క, పండు, పువ్వులు పెట్టి ముత్తైదువునకు వాయనం ఇవ్వవలను. శక్తి ఉన్నవారు జాకెట్ గుడ్డ కూడా పెట్టవచ్చును. వ్రతం పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వీలైనంత మంది ముత్తైదువులను చక్కగా ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తాము. ముందుగా మనకు కావాల్సినవి అయితే చక్కగా ఇవి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మీకు నేను చెప్తున్నాను. ఇలా మనం చెప్పుకున్నట్టుగా చక్కగా వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రిని చక్కగా అమర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఈ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని చక్కగా మనం ఇప్పుడు ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం సంకల్పం చూద్దాం. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ప్రాణాయామ్యహం. ఓం భుః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపాజుతరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అని చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ. ఇక్కడ శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే నివాసగృహే సమస్త దేవత హరిహర బ్రాహ్మణో సన్నిధో అస్మిన్ స్వస్తి శ్రీ వ్యావహారిక చాంద్రమానేన అని మన సంవత్సరం. ఇక్కడ ఈరోజు మనకి ఏ తిథి ఏ వారం ఏ నక్షత్రం ఉందో మనం క్యాలెండర్లో చక్కగా చూసుకుని అవి మనం ఇప్పుడు చెప్పుకున్న తర్వాత శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం వరలక్ష్మీదేవి ముద్దిశ్య వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అని ఇప్పుడు ఇక్కడ మీ గోత్రనామాలు చక్కగా చెప్పుకోవాలన్నమాట. గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఈ విధంగా మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం అని అఖండిత సర్వవిధ సుఖ సౌభాగ్య సంతతి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి అని మనం అక్కడ చెప్పుకున్న తర్వాత ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదాంగ కలస పూజాం కరిష్యే పిదప అంటే ఆ తర్వాత మనం కలసారాధనను చేయవలను. కలస పూజ వివరణ ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే కలస పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. కలస పూజకు ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక కలసం కానీ రాగి కలసం కానీ లేదంటే ఒక గ్లాసు ఒక ఉద్దరిని ఇలా ఏదైనా సరే మీరు చక్కగా తీసుకోండి. ఇక్కడ నేనైతే కలసం గురించి చెప్తున్నాను కాబట్టి ఒక కలసం ఏదైనా తీసుకుని ఆ కలసం చుట్టూ పసుపు రాసి చుట్టూ 3 చోట్ల 3 కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దాని నిండా చక్కగా మంచినీరు పోసి ఇప్పుడు దానిలో ఉద్దరిని మనం పెడతాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే కలస పూజ మనం ఎలా చేయాలి అంటే కలసస్య ముఖ్య అంటే ఆ కలసం మీద మనం చెయ్యి పెట్టి మూత పెట్టిన అంటే మనం చెయ్యి దాని మీద బోర్లించాలన్నమాట. అప్పుడు బోర్లించి ఈ మంత్రం చదువుకోవాలి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలసాంబు సమాశ్రిత గంగై చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకం చదువుకుంటూ ఈ విధంగా మనం అంటే ఏవం కలస పూజాం కుర్యాత్ పూజార్థం మమ దురితక్షయ కారకః అని ఇప్పుడు ఏం చేయాలి అంటే కలసోదకేన ఓం దేవం సంప్రోక్ష ఓం ఆత్మానాం సంప్రోక్ష ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ మనం ఏదైతే పూజ చేసిన ఆ కలసంలోని నీరు ఉందో ఆ నీరుని ఈ మంత్రం చదువుతూ ఇప్పుడు అక్కడున్న పూజా ద్రవ్యాల మీద పూజా సామాగ్రి మీద అన్నిటి మీద కూడా చక్కగా ఈ విధంగా జల్లాలి. ఒక పువ్వుతో కానీ లేదంటే ఒక మామిడాకుతో కానీ ఓం అపవిత్రోహ పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతర శుచి అని కాసిన అక్షంతలు పసుపు శ్రీ వరలక్ష్మీదేవి ప్రతిమపై వేసి ఆమెను తాకి నమస్కరించాలి. ఇప్పుడు అంటే మనం ప్రాణప్రతిష్ఠాపన చేయాలి అన్నమాట. ఇక మనం పూజను ప్రారంభిద్దామండి. ముందుగా ప్రార్థనా నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ మనం అమ్మవారికి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి అని దేవికి నమస్కరించవలను. ధ్యానము క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యానం సమర్పయామి అని దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించవలను. శ్రీ వరలక్ష్మీదేవికి ధ్యాయామి అని వరలక్ష్మీదేవిని ధ్యానం చేయవలను. పిమ్మట షోడశోపచార పూజ
ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. షోడశోపచార పూజములు అనగా ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు ఇవన్నీ కూడా మనకి షోడశోపచార పూజలు అన్నమాట. ఇప్పుడు షోడశోపచార పూజ ప్రారంభ. ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా లోపలికి అంటే మన ఇంట్లోకి ఆ పూజా మందిరంలోకి స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించవలెను. ఆ తరువాత నమస్కరించవలెను దేవికి. ఆసనం. సూర్యాయుత నిమస్ఫూర్తే పురరత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆసనం సమర్పయామి అని కూర్చున్నటకు ఆసనం ఇచ్చుచున్నట్లుగా భావించి దేవిపై పువ్వులు, పసుపు, కుంకుమలు చల్లవలెను. ఆ తరువాత పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాం పాద్యం సమర్పయామి అని చక్కగా మనం కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి ఉద్దరినితో పంచపాత్రలోని జలమును వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కలు జలము వేరొక పాత్రలోకి వేయవలను. అర్ఘ్యం. శుద్ధోదకం చ పాత్రస్థ గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి అని చేతులను కడుక్కొనుటగా కూడా మనం భావించి నీరు ఇచ్చినట్లుగా భావిస్తూ పంచపాత్రలోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్య పాత్రలో 2 చుక్కలు వేయవలేను. ఆచమనీయం. సువర్ణ కలసానీతం చందనాగుర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారి యందు కొంచెం పంచపాత్రలోని నీరు తీసుకుని అమ్మవారిపై 2 చుక్కలు వేయవలేను. ఆ తరువాత ఇక్కడ మనం అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటితో ఉద్దరినితో నీరు వేరొక పాత్రలో వేయవలేను. పంచామృత స్నానం. పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిద గృహాణం కమలాలయే. శ్రీ వరలక్ష్మీ దేవతాం పంచామృత స్నానం సమర్పయామి అని చక్కగా ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతంను అమ్మవారి అక్కడ ఉన్న కలశంపై వేయవలేను. శుద్ధోదక స్నానం. గంగాజలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధు సోదరి. శ్రీ వరలక్ష్మీ దేవత శుద్ధోదక స్నానం సమర్పయామి అని పువ్వుతో అమ్మవారిపై 1 చుక్క నీటిని చల్లవలేను. 2 చుక్కలు అలా. వస్త్రయుగ్మం. సురాచితాంగ్రిదుళే దుకూల వస్న ప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి అని చక్కగా మనం కొత్త వస్త్రములను ముందుగా ఏం చేయాలి అంటే చిన్న పత్తిని అంటే ప్రత్తి ఉంటుంది కదా మన దగ్గర, దూది ప్రత్తి, ఆ ప్రత్తిని గుండ్రని బిళ్ళగా తడిచేసి కొంచెం పసుపు కుంకుమ అద్ది 2 వైపులా అద్ది అమ్మవారి యందు మనం అక్కడ చక్కగా వస్త్రముగా అంటే మనం వస్త్రయుగ్మం సమర్పయామి అని ముందుగా అది వేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గర మనం ఏవైనా కొత్త బట్టలు అమ్మవారికి చక్కగా చీర అలాగే జాకెట్ ముక్క అలా మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు చక్కగా మన అమ్మవారి దగ్గర కొత్త వస్త్రాలని మన దగ్గర ఉన్న అన్ని కొత్త వస్త్రాలని చక్కగా అమ్మవారి దగ్గర పసుపు బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర మనం చక్కగా పెట్టాలన్నమాట. వరలక్ష్మీదేవికి పక్కన మనం పెట్టుకోవాలి. ఆభరణాన్ని. కేయూర కంకణైర్దేవ్యైర్హారనూపుర మేఖలా విభూషణాన్యమూలాని గృహాణ ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆభరణాన్ని సమర్పయామి అని కొత్తగా కొన్న లక్ష్మీ రూపును కానీ లేదా ఇంకా ఏవైనా బంగారం కొనుక్కున్నా ఏవైనా సరే చక్కని ఆభరణములను మన శక్త్యానుసారంగా దేవికి సమర్పించవలేను. తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసి చక్కగా అమ్మవారికి నమస్కరించవలేను. ఉపవీతం. తప్త హేమకృతం సూత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణాత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాం ఉపవీతం సమర్పయామి అని పత్తిని 3 లేదా 4 చిన్న చిన్న అంగుళము పొడవుగా చేసుకుని మధ్య మధ్యలో పసుపుతో అద్ది ఆ తర్వాత యజ్ఞోపవీతమును అంటే యజ్ఞోపేతంగా ఆ విధంగా తయారు చేసి అమ్మవారికి సమర్పించవలేను. గంధం.
కర్పూరాగరు కస్తూరి రోషనాధిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాం గంధం సమర్పయామి అని కుడి చేతి బొట్నవేలు మధ్యవేలుతో గంధం తీసుకుని దేవిపై 3-4 చుక్కలు పడుతున్నట్లుగా చల్లవలెను. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలీయాన్ స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్దిపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలను అంటే పసుపు బియ్యం కలిపిన అక్షతలను దేవిపై చల్లవలెను. పుష్ప పూజ మల్లికాజాజి కుసుమై చంపకైర్ వకులై స్తదా నీలోత్పలై కశ్చ కల్హారే పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాం పుష్పై పూజయామి అని అన్ని రకముల పువ్వులతో దేవిని పూజించవలెను. ఈ షోడశోపచార పూజ పూర్తి అయిన తర్వాత అధాంగ పూజ చేయవలెను. అధాంగ పూజ కుడి చేతిలోనికి కొన్ని అక్షంతలు తీసుకుని ఈ నామములను చదువుతూ అక్షతలను దేవిపై చల్లవలెను. పసుపు కుంకుమతో కూడా చక్కగా మనం పూజించవచ్చు. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరధరాయే నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయే నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి. ఓం శ్రీయే నమః ఓష్యం పూజయామి. ఓం సునాసికాయే నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యే నమః సర్వణ్యంగాని పూజయామి అని అధాంగ పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామములు కూడా చక్కగా కంటిన్యూ చేసుకోవాలన్నమాట. అంటే పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలతో చక్కగా మనం పూజిస్తూ 108 నామాలను కూడా పూజించుకున్న తర్వాత అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మనకి ఏదైతే ఉంటుందో అదంతా కూడా చదువుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం అమ్మవారికి ఏం చేయాలి అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామం కూడా మనకి పూజ పూర్తి అయిన తర్వాత ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని అనుకున్న తర్వాత అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా మనం అదాంగ పూజ తర్వాత చదువుకున్న తర్వాత ధూపం వేసుకోవాలి. ధూపం దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం గృహాణ కళ్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధూపం సమర్పయామి అని అగరవత్తులను వెలిగించి చక్కగా ధూపమును దేవికి చూపించాలి. సాంబ్రాణి అంటే మన సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కూడా చక్కగా వెలిగించుకోవచ్చు. దీపం ఘృతావర్తి సంయుక్తం మందకార వినాశకం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః దీపం సమర్పయామి అని వెలుగుతున్న దీపమును చక్కగా మన 2 చేతులతో అమ్మవారికి దీపం చూపించాలి అన్నమాట. ఆ తర్వాత అప్పుడు దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితా భవః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః దీపం సమర్పయామి అని చక్కగా వెలుగుతున్న దీపమును మనం దేవికి చూపించాలి. నైవేద్యం షోడశోపేత దది మధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నైవేద్యం సమర్పయామి అని దేవికి మనం ప్రత్యేకంగా తయారు చేసిన రకరకాల పిండి వంటలు, పాయసం, పానకం, శుద్ధమైన నీటిలో బెల్లం, చక్కగా ఏలక్కాయ, అలాగే మిరియాల పొడి కలిపిన ఆ పానకము, వడపప్పు, మనం తయారు చేసిన 9 రకాల నైవేద్యాలు కూడా దేవికి చక్కగా నైవేద్యం మనం చూపించాలి అన్నమాట. ఇప్పుడు మనం ఆ మహా నైవేద్యం దేవికి ఎలా సమర్పించాలి అంటే మనం ఉద్దరినితో కానీ పువ్వుతో కానీ కాస్త నీరు అలా అక్కడున్న మన నైవేద్యం ఏవైతే తయారు చేసిన పిండి వంటలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఓం భూర్భువ స్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని ఒక 3 సార్లు చుట్టూ కూడా అలా వాటి మీద జల్లి అప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః మహా నైవేద్యం సమర్పయామి అని అంటూ 6 సార్లు అక్కడ అమ్మవారికి చక్కగా ఈ నైవేద్యాలు మీరు ఏవైతే తయారు చేశారో చక్కగా వాటి పేర్లు చెబుతూ అమ్మవారికి మహా నైవేద్యం చూపించి అప్పుడు నైవేద్యం సమర్పయామి అని అక్కడ ఒక పళ్ళెల్లో నీరు వదలాలన్నమాట. అంటే నీళ్లు చక్కగా వేయాలి అక్కడ. ఆ తర్వాత
ఏం చేయాలి అంటే నైవేద్యానంతరం హస్తో ప్రక్షాళ్యామి, పాదో ప్రక్షాళ్యామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అక్కడ మరి కాస్త 2 చుక్కలు ఉద్దరణితో నీరు తీసుకువెళ్ళి మళ్ళీ ఆ పక్కనున్న ఒక పళ్ళెంలో వేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత పాదో ప్రక్షాళ్యామి అని మరోసారి నీరు ఒక చిన్న ఉద్దరణితో మరి ఒక్కసారి తీసుకొని వేసి పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మరొకసారి కూడా మనం అక్కడ నీరు వదలాలి. పానీయం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పానీయం సమర్పయామి అని కూడా చెప్పి అక్కడ మరి కాస్త నీరు వేయవలేను. ఇప్పుడు తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః తాంబూలం సమర్పయామి అని 3 తమలపాకులు 2 చెక్కలు అంటే ఒక్కపడి వేసి అమ్మవారి దగ్గర మనం తాంబూలం పెట్టాలి అన్నమాట. అంటే తాంబూలం చక్కగా తాంబూలం మనం పెట్టిన తర్వాత కుడివైపు అంటే అమ్మవారి ప్రతిమ కుడివైపు తాంబూలం పెట్టి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి అక్కడ నీరు వేయాలన్నమాట. ఆ తరువాత హారతి, మంగళహారతి చక్కగా ఏదైనా మంచిగా మీకు మంగళహారతి ఏదైనా అమ్మవారి మంగళహారతి పాడుతూ మనం అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఒకవేళ మీకు మంగళహారతి పాట రాకపోయినా సరే ఇది చెప్పండి. ఏంటి అంటే శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని 3 సార్లు మీరు చక్కగా హారతి ఇస్తూ అమ్మవారికి శుభ్రంగా చక్కగా నిండుగా హారతి శుభ్రంగా ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ హారతిని అక్కడ పెట్టి ఆ హారతి పెట్టిన తర్వాత మంగళ హారతి నీరాజనాలు అమ్మవారికి సమర్పయామి అని చెప్పి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి దాని మీద ఒక చుక్క నీరు అలా వేయండి. అక్కడితో మనం హారతి కూడా అమ్మవారికి చక్కగా ఇచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః మంత్రపుష్పం సమర్పయామి అని మనం ఇప్పుడు లేచి పువ్వులు అక్షింతలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడి ఈ పువ్వులు అక్షింతలు అమ్మవారిపై ఒక్కసారి మంత్రపుష్పం మనం చదువుకున్న తర్వాత అమ్మవారిపై మనం అమ్మవారి దగ్గర అక్కడ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్రదక్షిణాన్ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అని శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ప్రదక్షిణం సమర్పయామి అని చేతిలో అక్షతలు పువ్వులు తీసుకుని లేచి నిలబడి 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసినట్టుగా భావించి చక్కగా మోకాళ్లపై అమ్మవారి దగ్గర తల వంచి నమస్కరించి అక్కడున్న అక్షతలు పువ్వులు కూడా మనం అమ్మవారికి వేయాలి అన్నమాట. నెక్స్ట్ నమస్కారాన్ని. నమస్తే లోక్య జనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భర్త వరదే వరలక్ష్మియే నమో నమః చతుర్దశ విద్యాసు రమతే యా సరస్వతి శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నమస్కారాన్ సమర్పయామి అని మనస్ఫూర్తిగా దేవికి నమస్కరించవలేను. తల ఉంచి నమస్కరించాలి. పిమ్మట చేసి ఉంచుకున్న తోరమలను ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పుడు మనం పసుపు కుంకుమ అక్షతులతో పూజించవలేను. 9 వరుసలు 9 ముడులు కలిగిన ఆ 9 వరుసల తోరమును నవమగ్రంథి నామములతో పూజించాలి. ఇలా పూజించాలి. అధ తోరగ్రంథి పూజా ప్రారంభ. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. మనం పసుపు కుంకుమ అక్షంతలు మనం చక్కగా వేసుకుంటూ ఆ 9 వరుసలు అంటే 9 ముడులు ఉన్న వాటి మీద మనం చక్కగా ఈ విధంగా ఈ మంత్రాలు చదువుకుంటూ పూజ చేస్తూ అధ తోరగ్రంథి పూజ ప్రారంభ అనుకుని చేయాలి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి అని చక్కగా మనం
తోరగ్రంథి పూజ ఈ విధంగా మనం పూజ చేసిన తర్వాత తోరబంధన మంత్రం. ఇప్పుడు మనం ఆ తోరాన్ని మన చేతికి చక్కగా కట్టుకోవాలి, కుడి చేతికి. ఎలా అంటే ఈ మంత్రం చదువుకుంటూ, తోరబంధన మంత్రం అన్నమాట, ఈ మంత్రం చదువుకుంటూ మనం తోరమును ధరించాలి. బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేవిహే రమే అని 3 సార్లు అనుకుంటూ మనం ఈ తోరమును కట్టుకోవాలి. ఈ మంత్రం చదువుకుంటూ మనం తోరంను ధరించిన తర్వాత పసుపు కుంకుమ కూడా మనం చక్కగా ఒకసారి ఆ కుడి చేతి మీద తోరం పెట్టుకుంటాం కదా, వాటి మీద కూడా కొంచెం ఆ విధంగా పసుపు కుంకుమ కూడా కొంచెం 3 సార్లు అద్దాలి అన్నమాట. ఇప్పుడు వాయన విధి గురించి తెలుసుకుందామండి. వాయన విధి: ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. వాయన దాన మంత్రం ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయే నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమ వాయనదానం సమర్పయామి అనుకుని నానబెట్టిన శనగలు, తాంబూలం అనగా 3 ఆకులు, వక్క, అరటిపండు, రవికిల అంటే జాకెట్టు గుడ్డ, పువ్వులు మరియు తయారు చేసిన 9 రకాల పిండి వంటలు, ఒక పళ్ళెంలోని 9 రకములు అన్నీ కూడా చక్కగా వేసుకుని వాటిని మనం ఇప్పుడు అమ్మవారికి ఒక్కసారి నైవేద్యంగా చూపించుకోవాలి అనమాట. అంటే శనగలు, తాంబూలం అనమాట. అలాగే కొత్త వస్త్రం, చీర, జాకెట్టు ఇవన్నీ కూడా మనం అమ్మవారి మనకి తొలి ముత్తైదుగా భావించి ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి మనం ఈ పైన మనం చదువుకున్న వాయనదాన మంత్రం ఉంది కదా, ఆ మంత్రం చదువుకుంటూ అమ్మవారికి మనం వాయనం ఇవ్వాలి. మనకు పెద్ద ముత్తైదువ, తొలి ముత్తైదువ మన ఇంటి మహాలక్ష్మి వరలక్ష్మీదేవియే కాబట్టి ముందుగా అమ్మవారికి చక్కగా వాయనదానం ఇచ్చుకోవాలన్నమాట. దాని తర్వాత మనం అమ్మవారికి ఇస్తున్నప్పుడు కూడా ఈ విధంగా అనాలి: ఇస్తున్నమ్మ వాయనం అనుకుంటూ మనం అమ్మవారికి 3 సార్లు చెప్పుకుంటూ తర్వాత కోరితినమ్మ వరమని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇదండి వాయనం. అలాగే ఆ రోజు సాయంత్రం తప్పనిసరిగా ఇంటికి వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి చక్కగా మనం పేరంటానికి పిలుస్తాం కాబట్టి చక్కగా మనం శనగలు, అరటిపళ్ళు, తాంబూలం ఇవ్వడానికి ముత్తైదువు మాత్రం తప్పనిసరిగా ఇంటికి పిలిచి చక్కగా మనం వాయనదానం ఇవ్వాలన్నమాట. ఆ రోజు సాయంత్రం మీకు అంటే 3 లేదంటే 5 లేదంటే 9 మంది ఇలా ఈ సంఖ్యలో మీరు చక్కగా ముత్తైదువులను పిలిచి ఆ రోజు మీరు పసుపు, కుంకుమ, గంధం ముత్తైదువులకి ఇచ్చి చక్కగా నానబెట్టిన శనగలు, తాంబూలం, అలాగే జాకెట్ అంటే మనం బ్లౌజ్ పీస్ కూడా కంపల్సరీ పెడతాం కాబట్టి సో ఇవన్నీ కూడా మనం చక్కగా ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. మనం వరలక్ష్మి వ్రతం చక్కగా పూజ మొత్తం పూర్తి చేసుకున్నాక పునః పూజ అని ఆఖరిన ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని పంచపాత్రలోని నీటిని చేతితో తాకి అక్షతలు దేవిపై చల్లుతూ మనం ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకుని నమస్కరిస్తూ మనం ఇక్కడ ఈ శ్లోకంను చదువుకోవాలి. ఏతత్ ఫలం శ్రీ వరలక్ష్మీ మాతార్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అక్కడున్న పళ్ళెంలో వదలాలన్నమాట. పిమ్మట శ్రీ వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి అని అనుకుని అక్కడ దేవియందు ఉన్న అక్షతలు తీసుకుని మన తలపై వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు గణపతి ఉన్న పళ్ళెము కూడా ఒకసారి పైకెత్తి మనం పసుపు గణపతిని తీసి మళ్ళీ పీటపై ఉంచాలి. ఈ విధంగా మనం పసుపు గణపతికి మాత్రం ఉద్వాసన చెప్తాము. ఇక పొరపాటును కూడా వరలక్ష్మీదేవిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం కదపకూడదు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వరలక్ష్మీదేవి వ్రతం చక్కగా ఉదయం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చక్కగా మనం ఏమైనా సరే చక్కగా హాయిగా ఆ రోజు సాయంత్రం కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవడం చాలా మంచిదండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. అలాగే ఇక ఒక చిన్న శ్లోకంతో మనం ఇక్కడ వీడియో ముగిద్దాం. యస్య స్మృత్యాచ నమోక్త్యా తప పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతా యాతి సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం
మయా దేవం పరిపూర్ణం తదాస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవన్నాథ్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీ దేవతా సుప్రీతో వరదో భవతు శ్రీ వరలక్ష్మీ దేవతాం ప్రసాదం శిరసా గృహ్ణామి అని చక్కగా అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుని అక్షంతలు మనం వేసుకోవాలన్నమాట. ఇది పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథ చదువుకుందాం. వరలక్ష్మి వ్రత కథ అందరూ శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా చేతితోటి కొన్ని అక్షంతలు పువ్వులు పట్టుకుని వరలక్ష్మి వ్రత కథ చదువుకోవాలి. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షుల్ని చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములో కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్పెదను, మీరందరూ చక్కగా వినండి. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైఢూర్యములు, మణులు మొదలగున వాటితో కూడిన సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పమనిన ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ఓ మనోహరి, స్త్రీలకు సకల సౌభాగ్యములను, పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగజేసడి వరలక్ష్మీ వ్రతము అనే ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయువలెనని పార్వతీదేవికి చెప్పిన పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకరాధ్య, నీ వానతిచ్చిన ఆ వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలయును? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినది? వీని నెల్ల వివరముగా చెప్పవలయునని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఇట్లనియే, ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినము అనే ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెన్విటిని అనగా భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతిదినమున ఉదయమునే మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తను పూజ చేసిన తర్వాత అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాపతివ్రతయందు ఆ మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణముకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరమును నిచ్చేదనని వచించెను. దానితో ఆ చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనే నీ జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యదరు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వలన మీ పాదదర్శనము నాకు కలిగినని నమస్కరించును. ఆ మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానముందెను. అప్పుడు ఆ చారుమతి తక్షణమునే అనగా వెంటనే నిద్రలేచి ఇంటికి నాలుగు పక్కలా చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమి అని అనుకుని ఆ స్వప్న వృత్తాంతమును భర్త, మామగారు మొదలైన వారితో చెప్పగా వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనదని, శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పనిసరిగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవిను స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుండ్రి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబున అదృష్టం వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన శుభదినమని ఉదయంబునే మేల్కొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అనగా ఆవు పేడచే అలికి ఒక మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనమును వేచి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున
దక్షిణమున అనగా కుడి చేతి యందు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను అన్ని రకాల పిండి వంటలను నైవేద్యము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీల కాళ్ళకి గల్లు గల్లుమను శబ్దము కలిగెను. అంత కాళ్ళం చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందముంది. మరి యొక్క ప్రదక్షిణం చేసిన హస్తములు యందు దగద్దగాయమానముగా మెరయుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట చూసిరి. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణం చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణ అలంకారం భూషితులయ్యి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములనెల్ల స్వర్ణమయములై బంగారముతో నిండి రథగజ తురగ రథములు ఏనుగులు గుర్రములతో వాహనములతో చక్కగా నిండి ఉండెను. ఆ తరువాత అంతా ఆ స్త్రీలను తీసుకొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును వరలక్ష్మీదేవిని పూజించుచుండు స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు పాయస దానం బిచ్చి దక్షిణ తాంబూలంబులు నొసగి నమస్కారము చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం నొంది వరలక్ష్మీదేవికి కూడా నివేదన చేసిన భక్షాదులను బంధువులతోడ ఎల్లరిని భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇళ్ళకి పోయేరి. అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చునో వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమయ్యను. ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడ గూడుకుని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారిను చేయవచ్చును. అట్లు అనుచిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. చారుమతీదేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు. లోకమంతా చేసిన వ్రతమును మనము చేశాము. వ్రతలోపమైన కథలోపం కారాదు. భక్తి తప్పినా ఫలం తప్పరాదు. సర్వే జనః సుఖినో భవంతు అని నమస్కారం చేయవలెను. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రతకల్ప కథా సంపూర్ణం. చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి దయ వల్లే ఇంత మంచి వీడియో నేను చేయగలిగాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.